జగన్ అనుచరులు చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం నల్లచెరువు మండలంలో జగన్ సతీమణి భారతీ పిఏ వర్రా రవీంద్రారెడ్డి నల్లచెరువు మండలం అల్లుగుండు గ్రామంలో సర్వే నంబర్ 183-2లోని 0.92 ఎకరాల భూమిని కాజేసేందుకు ప్రయత్నించిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. గంగులమ్మ పేరిట ఉన్న ఈ భూమిని ఆమె కుమార్తె అంజనమ్మ మదనపల్లికి చెందిన వెంకటరమణారెడ్డికి 2006లో విక్రయించారు. ఇదే భూమిని గంగులమ్మ 2008లో మనమరాలు సులోచనకు దాన విక్రయం చేశారు. అంతకుముందే అంజనమ్మ వద్ద భూమి కొన్న వెంకటరమణారెడ్డి పట్టాదారు పాసు పుస్తకాల కోసం ఆలస్యంగా దరఖాస్తు చేసుకున్నారు. ఆ భూమిపై తనకు హక్కు ఉందని సులోచన కోర్టును ఆశ్రయించారు. కోర్టు వెంకటరమణారెడ్డికి అనుకూలంగా తీర్పిచ్చింది. ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న ఆ భూమిపై వర్రా రవీంద్రారెడ్డి కన్నేశారు. సులోచన నుంచి భూమిని తన పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. గతేడాది ఏప్రిల్లో పట్టాదారు పాసు పుస్తకాల కోసం తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేశారు. పట్టాదారు పాసు పుస్తకం కోసం రెవెన్యూ సిబ్బందిని బెదిరించే ప్రయత్నం చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని కడప ఎంపీ అవినాష్ రెడ్డి సిఫారసుతో అప్పటి స్థానిక ఎమ్మెల్యే సిద్ధారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న వెంకటరమణారెడ్డి సైతం సిద్ధారెడ్డి వద్దకు వెళ్లి పరిస్థితిని వివరించినట్లు తెలిపారు. హక్కు కలిగిన వారికే పట్టాదారు పాసుబుక్కులు ఇవ్వాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. తర్వాత రెవెన్యూ అధికారులు తనకు పట్టాదారు పాస్బుక్లు ఇచ్చారని వెంకటరమణారెడ్డి తెలిపారు. కోట్లాది రూపాయల విలువైన భూమిని సొంతం చేసుకోవాలని భారతీ పిఏ చేసిన పైరవీలు చర్చనీయాంశంగా మారాయి.